ఓం నమ శివాయ. కామన్ మ్యాన్ పవర్ యూట్యూబ్ ఛానల్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటి అంటే, మన దేశంలో ఉన్నటువంటి ఏ సెక్షన్ వాళ్ళు, ఏ సెక్టార్ వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. ఇది నేను పర్సనల్గా అనుకుంటున్నటువంటి విషయం. ఎందుకోసమో అని చెప్పనంటే, హ్యాపీగా కొంతమంది ఉన్నారు, కొన్ని సెక్టార్స్ వాళ్ళు. చెప్తాను నేను ఎట్లా ఏంటి అనేది. అయితే హ్యాపీగా లేని వాళ్ళు ఎవరు? రైతులు హ్యాపీగా లేరు, మిడిల్ క్లాస్ వాళ్ళు హ్యాపీగా లేరు, లేదు అన్ఎంప్లాయీస్ డిగ్రీ కంప్లీట్ చేసి ఇది చేసిన వాళ్ళు హ్యాపీగా లేరు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు హ్యాపీగా లేరు, డైలీ లేబరు హ్యాపీగా లేరు. కేవలం హ్యాపీగా ఉన్నదల్లా ఎవరు అని చెప్పనంటే, పొలిటీషియన్స్, కాంట్రాక్టర్స్, బిజినెస్ పర్సన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత వచ్చేసి మనకి ఇంకా మిగతావి ఏవైతే కొంచెం డబ్బులుండి ఇది చేసి ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళు ఎవరు కూడా హ్యాపీగా లేరు. అది వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పొలిటీషియన్స్, కాంట్రాక్టర్స్, బిజినెస్ పర్సన్స్, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్, బిజినెస్లోనే ఇంకా మిగతావన్నీ కూడా వస్తాయి. సో దాంట్లో క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, లేదు ఐపీఎల్ మ్యాచ్లు కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కేవలం 5% ఉన్నది. 95% ఆఫ్ పబ్లిక్ ప్రజలు సంకనాకిపోతున్నారు. రోజు గడవక, అప్పిచ్చేవాళ్ళు లేక, లేదు ఇంటి ఖర్చులు, మెడికల్ ఖర్చులు, పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చులు, లేదు అని చెప్పనంటే కనుక మనకి పెరిగిపోయినటువంటి నిత్యావసర వస్తువులు ధరలు, ఇంకోటి గ్యాస్, కరెంటు బిల్లు, బస్ ఛార్జీలు, ఎక్సెట్రా అన్నీ కూడా పెరిగిపోయి ఒక స్కీమ్ మీద ఒకళ్ళకి ఒక నెలకి ఓ 1000 రూపాయలు ఇస్తున్నారు అని చెప్పనంటే, ఆ 1000 రూపాయలు కవర్ చేసుకోవటానికి అని చెప్పననేసి ఏ స్కీము, ఏ ఒక్క గవర్నమెంట్ స్కీమ్కి ఎలిజిబుల్ లేనటువంటి వాళ్ళు 100% దీని మీద ట్యాక్స్ కడుతున్నారు. ఫ్రీగా ఇస్తున్న స్కీమ్స్, వాళ్ళు చెప్తున్నటువంటి ఫిగర్లు, లేదు ఇంకోటి అని చెప్పననేది చాలా పెద్దగా ఉంటాయి. కానీ ఇస్తున్నది మటుకు కేవలం 30% మందికే. ఒకళ్ళకు స్కీమ్ ఇచ్చారంటే ఇంకో స్కీమ్ ఇయ్యరు. సో అన్ని స్కీమ్లు అందరికీ రావు. ఎగ్జాంపుల్ నేను మీకు తెలంగాణలో చెప్తాను. ఏంటి అంటే 200 యూనిట్ల దాకా పవర్ ఫ్రీ అని చెప్పననేసి అన్నారు. 201 యూనిట్లు వచ్చింది కరెంటు బిల్లు అంటే మొత్తం 201 యూనిట్ల పైన ఎంత వచ్చినా కానీ మొత్తానికి కట్టాలి కరెంటు బిల్లు. అట్లాగే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అన్నారు. ఎవరికి ఇస్తున్నారు? ఇవ్వట్లేదు. సో ఫస్ట్ నెల 2 నెలలే వేసి ఉంటారేమో. ఆ తర్వాత ఇంకా ఎవరికి వస్తున్నట్టు అనేసి ఏం కనిపించలేదు. వైట్ రేషన్ కార్డు అంటారు. వైట్ రేషన్ కార్డుకి దీనికి లింక్ పెడితే ఎక్కడి నుంచి అవుతుంది? ఎవరికి రావట్లేదు. మొత్తం డబ్బులు 900 చిల్లర ఏదైతే గ్యాస్ ఉందో అది మొత్తం కట్టాల్సి వస్తుంది. సబ్సిడీ అమౌంట్ వెనక్కి రావట్లేదు. సో ఈ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి దీని మీద ఎలక్షన్స్ అప్పుడు హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని రూలింగ్లోకి వచ్చినటువంటి పార్టీ స్కామ్గ్రెస్. అర్థమైంది కదా? స్కాములు చేయటమే పనితోటి ఉన్నటువంటి పార్టీ అది. స్కామ్గ్రెస్ అనమాట అది. సో ఏంటి అంటే కేవలం వాళ్ళు ఇస్తోంది ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు. ఇదొకటి కళ్ళకు కనిపిస్తుంది, మిగతావి ఇవి కూడా కనిపించలేదు. సో ఆ రకంగా ఉందన్నమాట. దీని మీద ఏంటి అని చెప్పనంటే, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పననేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరిని అడగాలి అనేది కూడా తెలీదు. సో ఆ రకంగా కష్టాలు పడుతూ, అప్పులు చేసుకుంటూ, ఇంకోటి చేసుకుంటూ, ఉన్న బంగారాలు అమ్ముకుంటూ, లేదు ఇంకోటి అని చెప్పననే దాని మీద నడుస్తున్నాయి. అయితే ఇక్కడ వచ్చేసి
మనకి కావాల్సింది లేదు, మనం చెయ్యాల్సింది లేదు ఇంకోటి అని చెప్పననే దాని మీద తీసుకున్నామంటే ప్రజలు ఆలోచించాల్సిన విషయము చాలా ఇంపార్టెంట్ విషయం అవుతుంది. అసలు నువ్వెవరు, నీకున్నటువంటి అర్హత ఏంటి, నువ్వు నీతో ఉన్న నీలో ఉన్నటువంటి సిన్సియారిటీ ఎంత, నీకున్న చదువు ఎంత, నీకున్న తెలివి ఎంత, నువ్వు కష్టపడిగేంత దీని మీద నువ్వు ఉన్నావా, స్మార్ట్ వర్క్ చేయగలవా, లేదు గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కీమ్స్ వీటి మీదే బతకాలి అనేసి అనుకుంటున్నావా. అయితే దీని మీద ఏంటి అంటే ఇందాక చెప్పినట్టు 30% ఏదైతే గవర్నమెంట్ స్కీముల మీద ప్రజలకి డబ్బులు వెళ్తున్నాయో, మిగతా 70% వాళ్ళు ఏ స్కీము అందకుండా లేకపోతే స్కీములు అందినా కానీ పేరున్నా కానీ డబ్బులు రాకుండా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకటయ్యారు అని చెప్పనంటే దేశంలో ఉన్నటువంటి చెత్తనంతా ఊడ్చేయచ్చు. అది తొందరలోనే జరుగుతుంది. అది అందరికీ అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నీలో ఏమున్నాయి ఏం లేవు అని చెప్పననేది అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయము. సిన్సియర్గా ఉండలేవు, కష్టపడి పని చేయలేవు, లేదు అని చెప్పనంటే సరైన చదువు లేదు, సరైన తెలివి లేదు, సరైన ఆరోగ్యం లేదు, లేదు అని చెప్పనంటే కావాల్సినంత బతకటానికే కావాల్సినంత నీకు మినిమం ఖర్చులకి చేతిలో డబ్బులు లేవు, కానీ ఒంట్లో పొగరు మట్టుకు టన్నులు ఉంది. దీన్ని బేస్ చేసుకొని అని చెప్పననేసి నువ్వు మాట్లాడతావు, నువ్వు చేస్తావు. ఎందుకోసమో అని చెప్పనంటే దీని మీద తీసుకొని ఇంకోటి అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇంకోటి చేయాలి అనేసి మనం అనుకోవటం మట్టుకే, అక్కడ జరిగేది అని చెప్పనంటూ ఏం లేదు. సో ఇక్కడ దీని మీద తీసుకున్నాము అంటే పొలిటికల్ పరంగా ఈ రకంగా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇది నా ఆలోచన, లేదు అని చెప్పనంటే అనుమానం మట్టుకే. ఏంటంటే మనకి బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి వచ్చే నెల అక్టోబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతాయి. సెకండ్ వీక్లో సెకండ్ ఫేజ్ ఉన్నాయి. 14వ తారీఖు రిజల్ట్స్ కౌంటింగ్ ఉంది, రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఈ లోపల పాకిస్తాన్ తోటి మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం ఉంది అని చెప్పననేసి నా సిక్స్త్ సెన్స్ కోరుతోంది. ఎందుకోసమో అని చెప్పనంటే ఈ 11 ఏళ్లలో మనం తీసుకున్నాము అని చెప్పనంటే రీసెంట్గా పెహల్గాంలో జరిగినటువంటి దాడికి మనకి 3-4 నెలల ముందు భారతదేశం ఆర్మీ వీళ్ళు అని చెప్పననేది పాకిస్తాన్ పైన 4 రోజులు యుద్ధం చేయటం జరిగింది. దానికంటే ముందు కూడా కొన్ని ఎలక్షన్స్కి ముందే జరిగినాయి. ఇవి కూడా బాగా అబ్జర్వ్ చేసి లేదు ఆలోచించాము అని చెప్పనంటే మనకు తెలుస్తుంది. యూరీలో జరిగినటువంటి అటాక్, లేదు పూంచ్లో జరిగినటువంటిది, బాలాకోట్లో జరిగినటువంటిది, లేదు ఇంకో దగ్గర అనేసి ఇట్లా 3-4 చోట్ల అని చెప్పననేసి అటాకులు జరిగి ఇదే అయ్యేటప్పటికి ఓసారి ఎయిర్ స్ట్రైక్, ఓసారి ఆర్మీ వాళ్ళు వెళ్ళి అటాక్ చేయటము, లేదు అని చెప్పనంటే సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ చేయటము, టెర్రరిస్ట్ క్యాంపుల్ని వీటిని చేయటము అని చెప్పననేది జరిగింది. అది పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే ఆ బార్డర్లో ఉన్నారో ఆ బార్డర్ దాని మీద అని చెప్పననేసి. సో ఇప్పుడు కూడా అది జరిగే అవకాశం ఉంది అనేసి నాకు ఎందుకో అనిపిస్తోంది. దీని మీద ఏంటి అని చెప్పనంటే పొలిటికల్ పార్టీస్ ఏం చేసినా ప్రజల డబ్బుని ఎంత వేస్ట్గా ఖర్చు పెట్టినా వాళ్ళని లెక్కలు అడిగేవాడు ఎవ్వరు లేడు, వాళ్ళు చెప్పటానికి అనేసి వాళ్ళు రెడీగా లేరు. అడిగేవాళ్ళు లేరు, చెప్పటానికి వాళ్ళు రెడీగా లేరు. కానీ ముక్కు పిండి మట్టుకు లేదు జీలో తన్ని కూడా వాళ్ళకి కావాల్సింది లేదు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఇంకో ట్యాక్సుల రూపంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, గవర్నమెంట్ అయితే తీసుకోవటము అని చెప్పననేసి జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పొలిటికల్ పార్టీకైనా కానీ స్టేట్లో ఆర్ సెంట్రల్లో ఏ పార్టీ రూలింగ్లో ఉన్నా ఆపోజిషన్లో ఉన్నా ఎక్కడున్నా సరే పొలిటికల్ పార్టీ అని చెప్పననేది ఉంది అంటే ప్రజల కష్టాలు ప్రజల అవసరాలతోటి వాళ్ళకి ఏ పని లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా
ఎన్ని జిమ్మిక్కులు చేసైనా కానీ వాళ్ళు గెలవాలి, వాళ్ళ పార్టీ గెలవాలి, వాళ్ళ ఎమ్మెల్యేలు గెలవాలి, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఇంత మట్టుకే. దానికోసం ఏమైనా చేయటానికి రెడీ. దీని మీద వచ్చేసి మరి ఏ రకంగా ఏంటి అనేది తెలీదు. సో ఇప్పుడు కొత్తగా ఏదో ఓట్ చోరీ ఇంకోటి అని చెప్పననే దాని మీద అనేసి మన స్కామ్ గ్రెస్ దేశం అంతా ప్రచారం చేస్తోంది ఇంకోటి అని చెప్పననే దాని మీద అన్నారు. ఓకే. సో వాళ్ళు సేమ్ ఇవే ఈవీఎంలు లేదు ఇంకోటి అనేసి పెట్టి ఇది చేసినప్పుడు కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లేదు ఇంకో స్టేట్లో కావచ్చు, వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలన్నీ కూడా చాలా బేస్గా పనిచేసినాయి అన్నమాట. వాళ్ళు గెలవకపోయేటప్పటికీ ఈవీఎంలలో స్కాములు జరిగిందనమాట, లేదు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనమాట. సో ఇది వాళ్ళ కథ అనమాట. అంటే అవసరాన్ని బట్టి అని చెప్పననేసి ఎట్లా అయినా కానీ వాళ్ళు మాటని ట్విస్ట్ చేయగలరు. సో వాళ్ళకి కావాల్సింది చెప్పే కదా, వాళ్ళకి కావాల్సింది ఓన్లీ పవర్, అంతే. పవర్, పైసా, పాలిటిక్స్, ఈ మూడు తప్పించి ఇంకోటి ఏమీ లేదు. ప్రజల డబ్బుతోటి ఎంత ఎంజాయ్ చేయాలో అంత చేస్తూనే ఉన్నారు. ప్రజలకి ఏం కావాలో అది చెయ్యరు, చేసినా పూర్తిగా చేయరు. ఒక ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ చూపించరు. వాటికి పర్మనెంట్ సొల్యూషన్స్ కొన్ని చేసే ఉన్నా కానీ చెయ్యరు. ప్రజలకి ఇన్కమ్ పెంచరు, కనీసం ఖర్చులు తగ్గించచ్చు. ఇన్కమ్ పెంచకపోయినా బాధ లేదు, ఖర్చులు తగ్గించచ్చు. నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించచ్చు, హాస్పిటల్ ఖర్చులు తగ్గించచ్చు. గవర్నమెంట్ ఓ డెసిషన్ తీసుకొని అనేది హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంకో దగ్గర అనేసి వాళ్ళ టారిఫ్స్ అవన్నీ తగ్గించచ్చు. కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు వీటన్నిటిలలో కూడా ఫీజులు తగ్గించచ్చు. లేదు ఏమంటారు, ఇంకా మిగతా దగ్గర ఏదైతే ఉన్నాయో, ఈవెన్ ఒక సినిమా చూడటానికి అని చెప్పననేసి ఒక కామన్ మ్యాన్ వెళ్ళాడు అనేసి అన్నా కానీ ఆ రేట్లు పెరగకుండా సినిమా ప్రొడక్షన్ కాస్ట్ వాళ్ళని తగ్గించుకోమనాలి. గవర్నమెంట్ ఎందుకు పెంచాలి? అవసరమా? అవసరం లేదు కదా. సో దీని మీద అని చెప్పననేసి ప్రతి ఒక్కళ్ళు కొంచెం లోతుగా ఆలోచించాలి. దీనికి ఏంటి అంటే మొత్తం పోతోంది మన జేబులో డబ్బులే, మనకే తూట్లు పడుతున్నాయి అనేసి. సో అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. డీప్గా ఆలోచించాల్సిన విషయము. లేదు అని చెప్పనంటే కనుక సంకనాకి పోతాము. గుడి దగ్గర మెట్ల మీద బిచ్చగాళ్ళు ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఏదో దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడు, ఇంకోటి వాళ్ళకి సహాయం చేస్తాడు అనేసి వాళ్ళు చూడరు. వాళ్ళు గుడి దగ్గర మెట్ల మీద కూర్చున్నారు అని చెప్పనంటే వాళ్ళకి, బయట కూర్చున్న వాళ్ళకి భిక్షం వేసే మనిషే కావాలి, లోపలున్న దేవుడితోటి వాళ్ళకి సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి. సో అట్లాగే మనకేంటి అని చెప్పనంటే మన అవసరాలు తీర్చేటువంటి పొలిటికల్ పార్టీ కానీ, పొలిటికల్ లీడర్ కానీ కావాలి. అంతేగాని వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి, వాళ్ళు కోటీశ్వర్లు అవ్వటానికి, దీనికి అని చెప్పననేసి ఉండేవాళ్ళు మనకు అవసరం లేదు. ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ తోటి బీహార్ ఎలక్షన్స్కి ముందు నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, వార్ జరగవచ్చు. ఇది కేవలం నా అంచనా మాత్రమే, నా ఆలోచన మాత్రమే. జరగవచ్చు, జరగకపోవచ్చు. సో చూద్దాం ఏమవుతుంది అనేసి. ఎనీహౌ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. మంచి వాళ్ళందరూ బాగుండాలి, మంచి వాళ్ళే బాగుండాలి.